కోటి మంది మహిళలకు కోటీశ్వరులను చేయడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ అన్నారు. జగిత్యాల జిల్లా మేటుపల్లి పట్టణంలోని పలు అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనలో పాల్గొన్న ఆయన ఈ మేరకు 18.70 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. మున్సిపల్ పరిధిలోని 325 మహిళా సంఘాలకు 1,22,02,227 రూపాయల విలువ గల జంబో చెక్కును అందజేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం చేసే మంచి పనులకు ఓర్వలేక ప్రభుత్వంపై ప్రతిపక్ష నాయకులు బురద జల్లుతున్నారని మండిపడ్డారు. 10 ఏళ్లు ఏమీ చేయలేక ప్రజాప్రభుత్వంపై వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసం ఇష్టాతీతంగా మాటలు మాట్లాడుతున్నారన్నారు. రాష్ట్రంలో భాజపా బీఆర్ఎస్ కుంభకు రాజకీయాలు చేస్తున్నాయని, ఫోన్ ట్యాపింగ్ అంశంలో కవిత చేసిన ఆరోపణలకు బీఆర్ఎస్ నేతలు సమాధానం చెప్పాలని ఎద్దేవా చేశారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధ్యమని ఈ సందర్భంగా ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఒకసారి చూడండి ఓకే అన్న కార్యక్రమాలను శంకుస్థాపనకు చేసిన ముఖ్య అతిథి ఆర్గనైజ్ మినిస్టర్ దాంట్లో వడ్డీ రాయితీ కేవలం చారణమందం అంటే 25% మంది 326 మహిళా సంఘాలే వడ్డీ రాయితీ పొందుతున్నాయి. మీ అందరితో రిక్వెస్ట్ ఏంటంటే ఎక్కువ అప్పు తీసుకోండి. మీరు ఎందుకు చెప్తున్నానంటే గవర్నమెంట్ దగ్గర 5 నుండి 20 లక్షల ఇస్తారు మీకు వడ్డీ రాయితీతో. వడ్డీ లేకుండా దగ్గర మనకు 5 నుండి 20 లక్షలకు ఇస్తారు. సో మీ అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే ఎక్కువ తీసుకోండి. ఇంకొకటి, మొన్నటికి మొన్న కేంద్ర ప్రభుత్వం అంటే ఢిల్లీలో బడా వ్యాపారవేత్తలు అంటే పెద్ద పెద్ద ఫ్యాక్టరీలలో 12 లక్షల కోట్ల రుణమాఫీ చేసింది. మొత్తానికి రుణమాఫీ చేస్తున్నారు. మీరేమో మా అక్కలందరూ బ్రహ్మాండంగా తీసుకున్న పైసలన్నీ వాపస్ ఇస్తారు. మంచిగా మరి ఎక్కువ తీసుకోవాలి తీసుకోండి. ఎప్పుడు చెప్పాం ఎక్కువ తీసుకోవాలని రుణము మన ఇప్పుడు కూర్చొని థ్యాంక్ యూ సార్. ఇప్పుడు వ్యవసాయ శాఖ ద్వారా రైతులకు రాజు విలువ గ్రామం ముఖ్య పరిచయ రాజేశ్వర రెడ్డి దయచేసి మహిళ ప్రజాపాలన కొంచెం అనిపిస్తుంది తప్ప జిల్లాల్లో విడదీయడము, కొత్తగా వచ్చిన జిల్లాలను మాఫీ చేయడం అనేది ఇక్కడ కూడా మేము మాట్లాడాలి. రాజకీయంగా ఏదో అంశాన్ని ఎత్తాలి తెలంగాణ ప్రజల్లో కూడా అలాంటి కన్ఫ్యూజ్ క్రియేట్ చేయాలి, పోతారని చెప్పి హరీష్ రావు కూడా కేటీఆర్ తప్ప ప్రజల ప్రతిపక్ష పార్టీలు ప్రజలకైనా మంచి చేసే విషయంలో కూడా ప్రభుత్వం సూచన చేసే విధంగా మాట్లాడాలి. ఏది మాట్లాడితే కాంట్రవర్సీ పెట్టుకోండి. అంటే 10 సంవత్సరాలు రాజ్యం వెళ్ళండి. మేమే రాజులం అన్నారు, మీరే మంత్రులం అన్నారు, చోట 3వసారి అన్నారు, గులాబ్ జెండాలు వేసుకున్నారు, విజయోత్సవాలు చేసుకున్నారు 3వసారి మేమే అని చెప్పి ప్రజలు తిరస్కరించి ప్రజల యొక్క
మార్పు కోరుకొని ఇలా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క పాలనలో కూడా ప్రజాపాలనలో కూడా ప్రజలు తీర్పిచ్చింది ఇచ్చి అవకాశం ఇచ్చినారు. వారు ముఖ్యమంత్రిగా నాలాంటి సామాన్య కార్యకర్తలు ప్రజలు కూడా ఆశీర్వదించి ఎమ్మెల్యే చేసినారు. ఈరోజు మంత్రిగా రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ గారు నాకు అవకాశం ఇచ్చినారు. మేమేం ప్రజలు మంచి చేసే విషయంలో కూడా ముందుకు పోతుంది తప్ప వాళ్ళ అవతల మాట ఇంతల మాట గారెడు మాటలు వాళ్ళ లెక్క చాలా కార్పొరేట్ లెవెల్లో మాట్లాడు మాత్రం కాదు. మీకు క్లియర్ ముచ్చట ఫోన్ ట్యాపింగ్ విషయం అదే ఒక్కటే నేను ఇంకో విషయం చెప్తున్నాను. ఫోన్ ట్యాపింగ్ అయినా ఇంకా ఇది కార్ రేస్ అయినా ఏదైనా వాళ్ళు చేసిన పాపాలు వాళ్ళు చెప్తున్నారు. పొగలేంది అగ్గిరాదండి, పొగలేంది అగ్గిరాదు. వాస్తవాలు అనేది లేకపోతే ఇప్పుడు కోర్టులు ఎప్పుడో స్టేలా తీసుకుంటారు, ఎప్పుడో కోర్టులు పోయి మొత్తం కోర్టు ద్వారా ఎప్పుడో మాకు ఇది తప్పుడు కేసులు పెట్టి తప్పుడుగా మమ్మల్ని లాగిలని నిర్వహిస్తారు. ఆధారాలు ఉన్నాయి కాబట్టి కోర్టుకి మాట్లాడకుండా కోర్టు శిక్ష రాగా ఏం జవాబు చెప్పలేక బయటకు వచ్చి లేకపోతే మమ్మల్ని చేస్తారు. అంటే ఫోన్ ట్యాపింగ్ విషయంలో నా ఎంపీ గారు ఇక్కడికి వచ్చి ఒక మాట మాట్లాడు. కాంగ్రెస్ కానీ రేవంత్ రెడ్డి గారిని చిత్తశుద్ధి ఉంటే టీఆర్ఎస్ వాళ్ళు ఇప్పటికీ అరెస్ట్ చేయాలి, ఎందుకు చేస్తలేదు? ఇప్పుడు బీజేపీలో ఏం చేస్తాను చెప్పాను అరవింద్ బీజేపీ పార్టీ ఉంది కదా, భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో వాళ్ళే ఉన్నారు కదా, మరి వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళిద్దరు అన్నదమ్ముల సంబంధాలు లేవా? బీఆర్ఎస్ చెప్పండి మీరు, బీఆర్ఎస్ కదా. మొన్న జరిగిన ఎన్నికలు ఏమైంది? టీఆర్ఎస్ వాళ్ళందరూ బీజేపీ చేసినా చేయలేదు. మన జరిగిన సర్పంచ్ ఎలక్షన్స్ ఊళ్ళలో ఏమైంది? టీఆర్ఎస్ బీజేపీ కలిసి పనిచేసినా చేయలేదా? పార్లమెంట్లో జరిగిన ప్రతి బిల్లులో కూడా టీఆర్ఎస్ పార్టీ బీజేపీకి సపోర్ట్ చేసిన 2014 నుంచి లెక్కలు తీయమని చెప్పండి. ఇలా యథార్థమైన విషయం అంటే ప్రజలకు తెలుసు, ప్రజలకు అన్నీ గమనిస్తున్నారని చెప్తున్నారు కదా. ఇలా మంత్రిగా నేను చెప్తున్నాను కదా, ప్రజలకు వాస్తవాలు తెలుసు. రేపు పొద్దున మన అసెంబ్లీలో కర్రగాల్చి పెట్టింది టీఆర్ఎస్ పార్లమెంట్లో వాత పెట్టింది. రేపు పొద్దున జూబ్లీ ఎలక్షన్లో వాత పెట్టింది, సర్పంచ్ ఎలక్షన్లో ప్రజలు బుద్ధి చెప్పింది. రేపు మున్సిపల్ ఎలక్షన్లో సరే ప్రజలు రెడీగా ఉన్నారు బుద్ధి చెప్పడం. వాళ్ళకి అభ్యర్థులు దొరుకుతుంది సార్. టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన విషయాలు అభ్యర్థులు దొరకక కన్ఫ్యూజ్ క్రియేట్ చేయక అది ఇది ముచ్చట్లు చెప్పుకుని అర్థాలు తప్ప ఇక్కడ కూడా ఏది కూడా చెప్తున్నా ప్రజలకు వెరీ క్లియర్గా ఉన్నారండి. ప్రజలకు రేపు రాబోయే 20 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పరిపాలన అందించే విధంగా ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించే విధంగా మేము పనిచేస్తాం తప్ప మేము వేరే వేరే లెక్క మాటలు మాట్లాడి దాటేం ఏ ఇష్యూలో క్లారిటీగా ఇలా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఒక మంత్రిగా చెప్తున్నగా మేము ఇచ్చిన మాట కట్టుబడి ఇలా 5 సంవత్సరాల్లో కూడా 2 సంవత్సరాలు పూర్తి చేసుకొని 4 గ్యారెంటీ పథకాలు అమలు చేసుకుని రాబోయే 3 సంవత్సరాల్లో కూడా మిగిలిన పథకాలు కూడా అమలు చేసి ప్రజల వద్దకు పోయి ప్రజల ఆశీర్వాదం పొంది తిరిగి రెండోసారి కూడా ఈ ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ప్రభుత్వం ఇలా జెండా ఎగిరేస్తుంది. ఇప్పుడు ఒకటండి, ప్రజల ఆశీర్వాదం ఇలా మంచి చేస్తే ప్రజలు మమ్మల్ని స్థానిక ఎన్నికల్లో కూడా మా అభ్యర్థులను ఆశీర్వదిస్తారు. ఎవరు పోటీలను కూడా ప్రజాస్వామ్యంలో అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగపరంగా ఎవరైనా పోటీ చేయొచ్చు, ఏ పార్టీ అయినా పోటీ చేయొచ్చు, ఇవాళ పార్టీ వచ్చి పోటీ చేయొచ్చు, దాని తప్పేం లేదు. ప్రజలు అల్టిమేట్గా రేపు రాష్ట్రంలో ఏ ప్రభుత్వం రేపు 3 సంవత్సరాలు రాష్ట్రంలో ప్రభుత్వం ఏ ప్రభుత్వం ద్వారా ప్రజలకు మేలు జరుగుతాయి విషయం ఈ 2 సంవత్సరాల్లో మాకేమేమి ఇవ్వాలి. ఇలా మేము ఒక ఎన్నికల్లో కూడా మనం గ్రామ పంచాయతీ మీ ప్రభుత్వం ఇచ్చిన సన్న బియ్యం నాకు కొడుకు పెడుతుందని ఒక తల్లి అంటారు. మేము 10 సంవత్సరాలు పట్టుకొని తిరిగితే రేషన్ కార్డు ఇష్టం, రేషన్ కార్డు ఇవ్వాలి, రేషన్ కార్డు ఇచ్చి నా కొడుకు బయట చేశాను, నా కొడుకు రేషన్ కార్డు ఉండవాలి బయట చేశాను తల్లి అంటారు. ఎందుకంటే తృప్తి ఏం కావాలంటే ప్రభుత్వంలో మాకు రాష్ట్ర ఖజానా లూటీ చేసి ప్రతి నెల 1వ తారీఖులో 6,000 కోట్ల రూపాయల వడ్డీ కట్టే దుస్థితి తీసుకొచ్చి మీరు మాట్లాడితే కానీ మీ పార్టీ అడ్రస్ లేదు. మీ సొంత తోడబుట్టిన చెల్లె మాట్లాడిందని ఫస్ట్ జవాబు చెప్పి మన కేటీఆర్ మాకు అలాంటిది ఏ మహిళ సోదరి ఇంతమంది మనం మీడియా నాయపడరండి. ఇంద్రమ్మ చెల్లెలు ఎంత సంతోషపడుతుందండి. ఏ చెల్లె కానీ ఏ అక్క కానీ గతంలో ఇంద్రమ్మ చీరలు ఏం చేసి వాళ్ళు ఇచ్చిన చీరలు ఏం చేసి గత టీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన చీరలు ఏం చేసి పొలంలా కట్టి అంతకంటే సాక్ష్యం ఏం కావాలన్నా